మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట 13వ బెటాలియన్ను శుక్రవారం అడిషనల్ డీసీపీ సంజయ్ కుమార్ జైన్ సందర్శించారు. హాజీపూర్ మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఆకస్మిక పర్యటనలో భాగంగా సందర్శించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరిపారు. మొదటిసారిగా బెటాలియన్ కి విచ్చేసిన అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ కి రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, బెటాలియన్ కమాండెంట్ పి రాములు పుష్పగుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. బెటాలియన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ముందుగా బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం బెటాలియన్ పోలీస్ పెరేడ్ మైదానాన్ని, ఆయుధ కేంద్రాన్ని, బెటాలియన్ పోలీసుల ఆపరేషన్ ప్లాటూను సందర్శించి వివరాలు ఆరా తీశారు. బెటాలియన్ సంస్థ వాహన మరమ్మతుల కేంద్రాన్ని, బెటాలియన్ లో సిద్ధం చేస్తున్న ఫంక్షన్ హాల్ ని కూడా పర్యవేక్షించారు. అనంతరం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ భోజన వసతి గురించి ఆరా తీశారు. శిక్షణలో ఉన్నతగా రాణించి పోలీస్ ఉద్యోగ విధుల్లో బాధ్యతగా రాణించాలని సూచించారు. బెటాలియన్ లో పోలీస్ సంక్షేమ కార్యక్రమాల వివరాలని తెలుసుకుని రుణాల విషయంలో సిబ్బందికి సహకరించాలని తెలిపారు. బెటాలియన్ అదనపు డీజీపీ వెంట కమాండెంట్ వెంకట్రాములతో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వరరావు, కాళిదాస్, ఏఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, శిక్షణ కానిస్టేబుళ్లు సిబ్బంది పాల్గొన్నారు.